హాయ్ ఫ్రెండ్స్. ఈ కేంద్ర ప్రభుత్వము పబ్లిక్ని ఎంత బకరాలం చేయాలనుకుంటుందంటే, కొత్తగా ఈ ఎక్స్‌పిఎల్ వేరియంట్ ఏదైతే పెట్రోల్ ఇథనాల్ బ్లెండింగ్ 85% E85 ఏదైతే లాంచ్ చేసిందో, దాంతో నడిచే బండ్లు ఈ కొత్తగా లాంచ్ అయిన బండ్లలో వ్యాగనార్ సంస్థ రూ. 84,000 ఎక్స్ట్రా అమౌంట్ పెంచేసింది. నెక్స్ట్ వచ్చే కొత్త కంపెనీలు కూడా ఈ ఫ్యూయల్ తోటి నడిచే బండ్లకు రేట్లు పెంచుతాయి. దానివల్ల పబ్లిక్కి ఏం లాభం అన్నట్టు? దీనివల్ల రూ. 82 పెట్రోల్ వస్తుందని చెప్పేసి ఇక్కడ తగ్గించి కంపెనీలు రేట్లు పెంచితే పబ్లిక్ ఎందుకు కొనుక్కోవాలి? ఏం అవసరము? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రాసెస్ని తీసుకొచ్చింది. ఇది అబ్రాడ్ కంట్రీలలో ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. అక్కడ E10, E20, E30 ఈ వేరియంట్ బండ్లు ఉన్నాయి అక్కడ. కాకపోతే ఏంటంటే అక్కడ పబ్లిక్ ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు ఏ పెట్రోల్ కావాలంటే అది వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రెగ్యులర్ పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ రెగ్యులర్ పెట్రోలే ఎక్కువ మంది అక్కడ వాడతారు. ఇండియాలో ఏం జరుగుతుందంటే ఈ రెగ్యులర్ పెట్రోల్ ప్రైస్ రూ. 150 నుంచి రూ. 170 ఉంది. అంటే ఒరిజినల్ ఫ్యూయల్ దొరకాలి అంటే, ప్యూర్ 100% పెట్రోల్ దొరకాలంటే. ఇప్పుడు మన దగ్గర ఉన్న బండ్లన్నీ 2023 కంటే ముందు తయారైన బండ్లన్నీ ఈ 100% పెట్రోల్ పోస్తేనే అవి ఇంజిన్ ఖరాబ్ కాకుండా, బండి ఖరాబ్ కాకుండా వర్క్ చేస్తాయి అన్నట్టు. ఈ 2023 తర్వాత వచ్చే ఈ BS6 బండ్లు ఏవైతే ఉన్నాయో అవి E20కి కంపాటబుల్ అన్నట్టు. అయితే ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుందంటే ఈ E20 ప్లేస్లో E30 కూడా తీసుకొస్తామని చెప్తుంది. ఈ బండ్లు గత 10 ఏళ్ల నుంచి ఆ పైన ఉన్న బండ్లు, లేకపోతే రీసెంట్గా ఉన్న బండ్లు ఇంజన్లు ఖరాబ్ అవుతున్నాయి. దీనివల్ల పబ్లిక్ ఏం లాభము? E85 తర్వాత E100 ఈ పెట్రోల్ వేరియంట్ బండ్లు తీసుకొచ్చి ఈ కంపెనీలు రేట్లు పెంచి టోటల్గా జనాలకి లాస్. కానీ ఈ నితిన్ గడ్కరీ అనే పర్సన్ వాళ్ళ కొడుకులు ఏదైతే ఈ ఇథనాల్ బ్లెండింగ్ సంబంధించిన ఈ ఫ్యూయల్ని ఈ కంపెనీస్ పెట్టిరో వాటిని ప్రమోట్ చేసుకోవడానికి ఈ బీజేపీ గవర్నమెంట్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఈ ఒరిజినల్ ఫ్యూయల్ 100% పెట్రోల్ ఉన్నది టోటల్గా ఫ్యూచర్లో క్లోజ్ చేసి ఇథనాల్ బ్లెండింగ్ మీదనే ఎక్కువ ఆధారపడి ఈ బండ్లని మీరు ప్రొడ్యూస్ చేయాలి, ఈ బండ్లనే మీరు మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పేసి కంపెనీలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నట్టు. అయితే దీనివల్ల పబ్లిక్ లాస్ అవుతున్నారు. మీరు దీనిలో చూడండి, మొత్తం ఆ పెట్రోల్ ట్యాంక్ చుట్టూ కంప్లీట్గా మొత్తం ఈ తేనెటీగలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్ల పబ్లికే లాస్ కదా. ఏమో అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో, మొత్తం కార్పొరేట్ సంస్థలకి యూజ్ అయ్యేటట్టే ఈ వీళ్ళ పాలసీలు ఉంటాయి బీజేపీ గవర్నమెంట్. అది సామాన్య పబ్లిక్ అర్థం కాదు. ఏమనంటే మా మోడీ అని చెప్పి మాట్లాడతారు. రూ. 82కి E85 తీసుకొచ్చిందని చూస్తారు, కానీ దాని వెనకాల ఎన్ని ఇబ్బందులు జరుగుతాయి అనేది పబ్లిక్ అర్థం చేసుకోవాలి.